ఒక తల్లిగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఒక పెళ్ళైనటువంటి ఒక స్త్రీ భార్య ఆ తర్వాత తల్లి కాబోతుంది. తల్లి అయిన తర్వాత ఆ తల్లి తన పిల్లల విషయాల్లో నడుచుకోవాల్సిన విషయాలేంటి? కొన్ని విషయాలు తప్పక మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు మీరు చదివితే తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటో, బాధ్యతలు ఏంటో ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంటాయి. మొదటిగా మనం గమనించినట్లయితే తల్లి నేను ఎలా నా బిడ్డల్ని ఏ విధంగా పెంచాలి అని నువ్వు మనసు అనుకుంటూ ఉంటే మొట్టమొదటి నీ అవైలబిలిటీ, నువ్వు ఎలా పెంచుతున్నావు, ఎన్ని పద్యాలు నేర్పిస్తున్నావు, లేకపోతే ఎంత జ్ఞానం నేర్పిస్తున్నావు అంటానికి ముందుగా నీ అవైలబిలిటీ ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా నీతో మాట్లాడాలి అంటే అమ్మ దగ్గరలో ఉండాలి పిల్లలకి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు చూస్తే పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, అంటే పడుకున్నప్పుడు అమ్మ ఉండాలి, లేచినప్పుడు అమ్మ ఉండాలి, నడుస్తున్నప్పుడు అమ్మ సహాయం పిల్లలకి చాలా అవసరం. పడుకునేటప్పుడు అమ్మ కొన్ని విషయాలు చెప్పాలి, ఉదయం లేచినప్పుడు కొన్ని సలహాలు సూచనలు అమ్మ ఇవ్వాలి, అది తల్లి బాధ్యత. అలానే నడుస్తున్నప్పుడు ఆయా సమయాల్లో మీ పిల్లలతో మీరు గడుపుతూ ఉన్నప్పుడు మీరు అనేక విషయాలు మీ పిల్లలతో చెప్తూ ఉండాలి. అది మొట్టమొదటిగా మీరు చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైన చైల్డ్హుడ్ అనేది పిల్లలు కలిగి ఉంటారు. బాల్య దినాలు అనేవి ఎంతో ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా పిల్లలకు మనం ఇచ్చిన వారం అవుతాం. నీ అవైలబిలిటీ, ఎప్పుడైనా ఏదైనా అవసరమైనప్పుడు అమ్మ చాలా బిజీగా ఉంటుంది, నాన్న చాలా బిజీగా ఉంటారు. అమ్మకి చెప్పినా అర్థం చేసుకోదు, నాన్నకి చెప్తే కొడతారు. అమ్మ నాన్న అంటే పిల్లలకి కొట్టేవాళ్ళు గాను, తిట్టేవాళ్ళు గాను, గద్దించేవాళ్ళు గాను, బెత్తం పట్టుకునేవారుగా మాత్రమే కాదు, కానీ ఒక స్నేహితుల్లాగాను, ఒక చెలికాళ్ళలాగాను, ఒక ప్రేమికుల్లాగాను. ప్రేమ అంటే ఏదో ప్రేమించుకునే ప్రేమికులే కాదు, నీ ప్రేమని ఆయా రూపంలో, ఒక ముద్దు రూపంలో, ఒక కౌగిలింత రూపంలో, ఒక హక్కును చేర్చుకునే రూపంలో, ఒక కన్నీరు తుడిచే రూపంలో పిల్లలకు భరోసా ఇస్తూ పిల్లల్ని ధైర్యపరుస్తూ ఉంటే ఇక అంతకు మించి వారు ఇంకెవ్వరిని చూడటానికి ఇష్టపడరు. అమ్మ నాన్న దగ్గర అవసరమైన ప్రేమ, వారు ఆప్యాయత పొందుకుంటూ ఉన్నప్పుడు ఇక వేరే వైపు వారు దిక్కులు చూడటానికి వారు ఇష్టపడరు దైవజనమ. అందుకనే మొట్టమొదటిగా తల్లులైనా తండ్రులైనా ఈరోజు ఏంటి మనం తెలుసుకోవాల్సిందంటే మీ అవైలబిలిటీ, మీ అనుకూలత మీ పిల్లలు కలిగి ఉంటే చాలు, అది మీరు వాళ్ళకి ఇచ్చే గ్రేటెస్ట్ గిఫ్ట్. రెండవదిగా ఇన్వాల్వ్మెంట్, మీరు అన్నిట్లో కూడా వారితో పాటు ఇన్వాల్వ్ అయిపోవాలి, వారితో పాటు మీరు కూడా కలిసిపోవాలి. ఏదో పిల్లలు పిల్లల్లాగా ఉంటారు, పెద్దోళ్ళు పెద్దోళ్ళలాగా ఉంటాం, అంటీ ముట్టనట్లుగా ఉండకూడదు. నాన్నంటే నేను ఇలానే ఉంటాను, అమ్మంటే నేను ఇలానే ఉంటానురా అన్నట్లుగా ఉండకూడదు. మీ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ పిల్లల జీవితాల్లో చాలా అవసరం. డిస్కషన్, ఏదైనా కొన్ని విషయాల గురించి డిస్కషన్ చేస్తున్నారా, మీ సలహాలు సూచనలు అనేవి మీ పిల్లలకి చాలా అవసరం. థింకింగ్, ఏదైనా ఒక ఆలోచన ఉందా, మీ ఆలోచనలు అనేవి మీ పిల్లలకి తెలియజేయటం చాలా ప్రాముఖ్యం. అదేవిధంగా ప్రాసెసింగ్ లైఫ్, జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో మీరు వారికి చేయూతనిచ్చి మీరు వారికి సహకరించడం అనేది చాలా అద్భుతమైనటువంటిది. అందుకనే మీరు మీ పిల్లల విషయంలో ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఏదో నేను సంపాదిస్తున్నాను, తెస్తున్నాను, ఆమె పెంచుతుంది, పెద్ద చేస్తుంది అనేది రోజులు పోయాయి. ఈ రోజున తల్లి తండ్రి ఒకే రీతిగా పిల్లల విషయాల్లో బహుశ్రద్ధ కలిగి అన్నిట్లో కూడా అతి చనువుగా నాన్న కూడా పిల్లలతో కలిసిపోయేటువంటి మంచి దినాల్లో మనం అడుగుపెట్టామని చెప్పాలి. అందువలన డిస్కషన్, థింకింగ్, ప్రాసెసింగ్ లైఫ్ టుగెదర్ అనేవి తల్లిదండ్రులకి బిడ్డలకి ఎంతో అవసరం. మూడవదిగా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక విషయం టీచింగ్. ఎప్పుడూ మీ పిల్లలకి మీరు బోధించేవారుగానే ఉండాలి, ఎప్పుడూ వాళ్ళకి మీరు టీచింగ్ చేస్తూనే ఉండాలి. 78వ కీర్తన 5 నుండి 6 వచనాలు చూద్దాం. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వల్లే తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లును, ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించును, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించును, మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించును. ఈ రోజున నీవు సేవించుచున్న దేవుని యొక్క గొప్పతనం ఏంటో, ఆయన కట్టడలేంటో, ఆయన శాసనాలేంటో, ఆయన విధి విధానాలేంటో నువ్వు చెప్పకపోతే నీ పిల్లలు భక్తిహీన పిల్లలాగా పెరుగుతారు. ఇంకా వయసు ఉంది చెప్పడానికి, ఇంకా చాలా రోజులు నేర్చుకోవడానికి అనడానికి కాదు. చిన్నగా ఉన్నప్పటి నుంచే వారికి చెప్పాలి. నువ్వు బాప్టిజం తీసుకున్నావు, దాని విలువ నీ పిల్లలకి తెలియజేయాలి. ఆదివారం సంఘ సహవాస విలువ పిల్లలకి తెలియజేయాలి. సండే స్కూల్ విలువ పిల్లలకి తెలియజేయాలి. యవన కాలంలో జీవించే జీవిత విధానము, దేవుడు ఎటువంటి జీవితాన్ని ఇష్టపడుతున్నాడని పిల్లలకి తెలియజేయాలి. ఉపవాస ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత పిల్లలకి తెలియజేయాలి.
తోటి వారికి ఉపకారం చేయట్లో ఉన్నటువంటి మేలు ఏమిటో పిల్లలకి తెలియజేయాలి. దేవుని దృష్టికి యోగ్యమైన ఏంటో పిల్లలకి తెలియజేయాలి. తల్లిని తండ్రిని ఏ విధంగా చూసుకోవాలో పిల్లలకి తెలియజేయాలి. ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. భక్తిహీన తరము లేచినప్పుడు దేవుడు విసర్జిస్తానన్నాడు. ఆ విసర్జించకూడకుండా ఈరోజు మనకు తోడై ఉన్న దేవుడు మన పిల్లలకు కూడా తోడై ఉండాలి. మన పిల్లలకు తోడై ఉండాలంటే మన పుత్రులకు మనము బోధించాలి, మన పిల్లలకు మనం బోధించాలి. వాడు కోపం ఎక్కువండి, వాడిని నేను డిస్టర్బ్ చేయనండి, వాడు ఇలాంటి చర్చెస్లో కూర్చోలేండి, మా అబ్బాయి చాలా కంఫర్టబుల్ లైఫ్ అండి, ఏసీ హాల్లో కూర్చుంటాడో లేకపోతే కార్లు ఉన్న చర్చిలకి వెళ్తాడంటాడో ఏమంటాడో. కార్లు గతించిపోతాయి, ఏసీలు గతించిపోతాయి, కానీ దేవుని వాక్కు శాశ్వతంగా ఉండబోతుంది. అది మనం నేర్పించాలి. మన పిల్లలకి నేల మీద పడుకోవడం నేర్పించాలి, కింద కూర్చోవడం నేర్పించాలి, ప్రజలందరితో కలిపి అడ్జస్ట్ అవ్వడం నేర్పించాలి. వాళ్ళలో ఈగోయిజం మనం పెట్టకూడదు, వారికి అహంకారాన్ని నేర్పించకూడదు. నువ్వు అందరికన్నా ప్రత్యేకం, నువ్వు గొప్పవాడివని వారికి తెలియజేయకూడదు, అలా మాట్లాడకూడదు. వాళ్ళు వేరు మనం వేరు, వాళ్ళ కులం వేరు మన కులం వేరు, మన పద్ధతులు వేరు వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళు మంచివాళ్ళు కాదు మనం మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఒక అసహ్యభావాన్ని, ఒక ఏహ్యభావాన్ని, ఒక అజ్ఞానాన్ని, అవివేకాన్ని పిల్లల హృదయాల్లో నాటడం కన్నా సమాజంలో ఒక విలువైన ఒక పౌరుడుగాను, విలువైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఒక మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా వారిని పెంచడం అనేది ఎంతో మంచిది. ఒంటి మీద ఉన్న బంగారం పోవచ్చు, ఒంటి మీద ఉన్న వస్త్రాలు పోవచ్చు, ఇంకేదైనా పోవచ్చు, కానీ నీవు కలిగి ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మార్గాలు సరళపరుస్తుంది. నీ గుడ్ బిహేవియర్, నీ మంచి ప్రవర్తన, నీ మంచి వ్యక్తిత్వం, నీ మంచి స్వభావం దేవుడు ఘనపరుస్తాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా సమాజంలో నీ వ్యక్తిత్వం నీకు గుర్తింపునిస్తుంది, కానీ నీ కారు కానీ, నీ చెప్పులు కానీ, నీ బంగారము కానీ, నీ వస్త్రము కానీ నీకు ఏ విలువ ఇవ్వదు. నీకు విలువనిచ్చేది నీ వ్యక్తిత్వం, నీకు విలువను పెంచేది నీ ప్రవర్తన. అందుకనే మన పిల్లలకు మనం విలువల్ని, సత్ప్రవర్తనని నేర్పించే ఆ జీవిత విధానాన్ని నేర్పించడం ఎంతో మంచిది. అటువంటిది ప్రార్థనా స్థలాల్లోనికి, దేవాలయాల్లోనికి బిడ్డలు వస్తున్నప్పుడు పిల్లల్ని అసలు ఆ మాట అనేది వాళ్ళ హృదయాల్లోకి రానివ్వకూడదు. అక్కడ అలా ఉంటుందా మమ్మీ, ఇక్కడ కూర్చోటానికి ఉంటుందా మమ్మీ, అక్కడ కింద కూర్చోవాలి మమ్మీ, అసలు నో క్వశ్చన్, అలాంటి ప్రశ్నలే ఉండకూడదు వాళ్ళకి. దేవుని దగ్గరికి ఒక భక్తుడిగా వెళ్ళి అక్కడ రాయి మీద కూర్చున్న, రప్ప మీద కూర్చున్న ఆశీర్వాదాలు వస్తాయని చెప్పే విధంగా ఉండాలి మనం. అటువంటి ఆలోచన విధానంలోనికే మన పిల్లల్ని మనం తీసుకువెళ్ళినప్పుడు వారి జీవితాల్లో ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెన్ని వారు పొందుకుంటారు. అందువల్ల టీచింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కీర్తనలు 78వ కీర్తన 5 నుండి 6 వచనాలు మనం చదివాం, రాసుకోండి. ద్వితీయోపదేశకాండ 4వ అధ్యాయము 10వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. 4వదిగా పేరెంట్స్, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉండవలసిన మరొక విధం ట్రైనింగ్. వారికి మీరు తర్ఫీదుని వాళ్ళు ట్రైనింగ్ సెంటర్స్కి పంపించేస్తున్నాం, అక్కడ వాళ్ళు నేర్పిస్తారని చాలా విషయాలు, కానీ మొదటి ట్రైనింగ్ సెంటర్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. కుటుంబమే అనేది ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది. అందువలన ట్రైనింగ్ అనేది మన పిల్లలకి మన ఇంట్లోనే ఇవ్వాలి. మరి ఈ విధంగా ఉండటం వలన డెవలప్ అవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతాయి, వారి స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది, వారి స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి. మీ పిల్లలకి ఏమి స్కిల్ ఉందో అది తల్లిగా తండ్రిగా నిశ్చితంగా పరిశీలించే మీకే తెలుస్తుంది. అందువలన వాళ్ళ ఆత్మీయ వరాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏమున్నాయి, పాడటమా లేకపోతే వాళ్ళు వాయిద్యాలు వాయించటమా, సహాయం చేయటమా, ఇవన్నీ ఒక తల్లిదండ్రులుగా మనకే తెలుస్తాయి. వాళ్ళు ఉన్న స్కిల్స్ మనం డెవలప్ చేయాలి. ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి స్పిరిచువల్ స్కిల్స్తో పాటుగా ఫిజికల్ స్కిల్స్ కూడా వాళ్ళకి డెవలప్ చేయాలి. ఏదో లేని దాన్ని పట్టుకున్నారే, నీకు మాట్లాడటం రాదురా, నీకు చదవటం రాదురా, నీకు రాయటం రాదురా, నీకు మార్కులు తెచ్చుకోవటం రాదురా, ఈ గోల ఆపాలి మనం. ఈ గొడవలు ఆపి ప్రతి ఒక్కరిలో దేవుడు సృష్టించిన ఏ ప్రాణి నిష్ప్రయోజనమైన ప్రాణి కానే కాదు. హల్లెలూయా. గుడ్డివారిని చూస్తే వాళ్ళు అనుకుంటా వాళ్ళు ఏమన్నా నిష్ప్రయోజకుల, కుంటివారిని చూస్తే వాళ్ళు నిష్ప్రయోజకుల. మనలో లేని తలాంతులు ఎన్నో వాళ్ళలో ఉన్నాయి దేవుని బిడ్డలారా. అది గమనిస్తే ప్రతి భూమి మీద నరుడు జన్మించాడంటే వారి జీవితం నిష్ప్రయోజనమైన జీవితం కానే కాదు. ప్రతి ఒక్కరిలో వారిలో ఒక అందమైన కోణం ఉంది, ప్రతి ఒక్కరిలో ఒక జ్ఞానం ఉంది, ప్రతి ఒక్కరిలో వివేకం ఉంది. దాన్ని బయటికి తీసుకురావడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా మనం తీసుకోవాలి. 5వదిగా డిసిప్లిన్, క్రమశిక్షణ. మన పిల్లలకి మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం పెట్టినా, ఎంత గొప్ప ఫెసిలిటీస్ మనం ఇచ్చినా, ఒక డిసిప్లైన్డ్ లైఫ్, ఒక క్రమశిక్షణతో కూడిన జీవిత విధానాన్ని నేర్పించకపోతే వగరుబోతులుగాను, పొగరుబోతులుగాను, మూర్ఖులుగాను వారు తయారవుతారు, గర్వాంధులుగా వారు తయారవుతారు. వారి జీవితానికి అది ఎంతో ఆటంకంగా ఉంటుంది. అది కూడా మంచిది కాదు. టీచింగ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క భయమును భక్తిని కూడా వారికి టీచ్ చేయాలి, నేర్పించాలి.
దానివల్ల పిల్లలు భక్తి మార్గంలో నడుచుకోగలుగుతారు. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు, సామెతలు 13వ అధ్యాయం 24వ వచనం, సామెతలు 19వ అధ్యాయం 18వ వచనం, సామెతలు 23వ అధ్యాయము 13 నుండి 14, 29వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చూసినట్లయితే ఈ టీచింగ్స్ అనేవి పిల్లలకి ఎంత ప్రాముఖ్యమైనవో, ఇవి కేవలం తల్లిదండ్రులు చేసే ఉపదేశాలు ఎంత ప్రాముఖ్యమైనవో రాయబడి ఉంటుంది. ఆరోదిగా నర్చర్, మీ పిల్లలకి ఎప్పుడూ కూడా క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది వారికి చేస్తూ ఉండాలి. జయాపజయాల్ని అంగీకరించడం వారికి నేర్పించాలి. జయం వస్తే ఉప్పొంగిపోవటం, అపజయం వస్తే ఆత్మహత్య చేసుకోవటం ప్రస్తుత కాలంలో యవనస్తుల్లో ఉన్నది ఇదే కదా. స్టూడెంట్స్ మార్కులు పోతే, మార్కులు రాకపోతే, ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వచ్చు. అలా కాకుండా నా జీవితం వ్యర్థమైపోయిందని చచ్చిపోతే అమ్మా నాన్నకి నీలాంటి బిడ్డని ఇంకెవ్వరూ ఇవ్వలేరు, నీలాంటి కొడుకుని నీలాంటి కూతుర్ని అమ్మా నాన్నకి ఇంకెవ్వరూ ఇవ్వలేరు. రెండవ సెకండ్ ఆప్షన్ అనేది మీ తల్లిదండ్రికి లేదు. నేను చచ్చిపోతే నాలాంటి వాళ్ళు ఇంకొకరు పుడతారనుకుంటే అది నీ భ్రమ. నేను చచ్చిపోతే నాలాంటి అబ్బాయి ఇంకొకటి పుడతారంటే అది భ్రమ. ఇంకేం పుడతారు? 20 సంవత్సరాలు నీకు వచ్చాయి, ఇక పుట్టే స్థితి లేదు వాళ్ళకి. పుట్టిన మిమ్మల్ని పెంచి పెద్ద చేయటమే వారి బాధ్యతగా తీసుకున్నారు. ఆ స్థానాన్ని పూరించగలిగినటువంటి వారు, సంపూర్ణం చేయగలిగిన వారు ఎవ్వరూ లేరు. అందువల్ల ఈ రోజున యూత్ మీరు బహుధైర్యం కలిగి జ్ఞానంతో ఉండాలి. పిరికితనం అనేది ఆత్మహత్యల వైపు పరిగెత్తిస్తుంది. పిరికితనం అనేది ఇంట్లోంచి పారిపోవాలని ప్రేరేపణిస్తుంది. ఇవి రెండు దేవుని ఇమేజ్లో, ఆయన పోలికలో సృజింపబడినటువంటి మన స్వభావం అలాంటి స్వభావం ఉండకూడదు. ఎన్ని అపజయాలు, ఎన్ని ఓటములు వచ్చినా అపజయాల్లోంచి జయాలిచ్చే దేవుని చేయి పట్టుకొని రాటు తేలి ముందుకు పరిగెత్తాలి. నువ్వు ఎన్నిసార్లు పడిపోయావనేది ముఖ్యము కాదు, కానీ పడిపోయిన తర్వాత ఎన్నిసార్లు లేచావు అనేది ప్రాముఖ్యమైంది. పడిపోయి లేవకుండా ఉండటం అపజయం, పడిపోయినా లేచి నిలబడటం జయం. అందువల్ల ఇక మాకు అప్పులు పాలైపోయాం, మా కుటుంబాల్లో ఇబ్బందులు వచ్చాయి, అవును అవన్నీ కూడా ఫెయిల్యూర్స్, లేకపోతే అపజయాలు. అంత మాత్రాన దానికి వేరే సొల్యూషన్ లేదా? దానికి వేరే మార్గం లేదా? 7 మార్గాలు దేవుడు దాచిపెట్టాడు నీ కొరకు. 7 మార్గాలు ఉన్నాయి. ఒక భర్త నిన్ను విడిచి వెళ్ళిపోయాడు, నీ పట్ల అక్రమంగా ప్రవర్తించాడు, లేదా అన్యాయం చేసి పరస్త్రీతో నానా విధమైనటువంటి వ్యర్థమైన అపవిత్ర కార్యక్రమాలు ఉన్నప్పుడు జీవితం అంతం చేసుకోవాలా? లేదు. మరి ఆ వ్యక్తి విషయంలో ఏం చేయాలి? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన ఎంత కఠిన హృదయాలైనా మార్చగల దేవుడు. పశ్చాత్తాపపడి తిరిగి ఆ వ్యక్తుల్ని ఎద్దుకు వచ్చి కలిసి జీవించే విధంగా చేయగల సమర్థుడు, దూరస్తుల్ని సమీపస్తులుగా చేయగల శక్తిమంతుడు మన దేవుడు. అందువలన ప్రతి ప్రశ్నకు పరిష్కారం మనకు దేవుడిచ్చాడు. సమస్యకు పరిష్కారాలు లేవని చెడ్డ ఆలోచనలు ఎవరు హృదయాల్లోనికి రానివ్వకూడదని వాక్యం తెలియజేస్తుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచే భయం నేర్పించకూడదు, పిరిగితనం నేర్పించకూడదు. ఇక జీవన్ మరణ సమస్య, చదువుపోతే ఎట్లా, ఆ నిశ్చితార్థమయ్యి ఆ పెళ్లి ఫెయిల్ అయిపోయింది ఇంకెట్లా, నీకు పెళ్లి సంబంధాలు ఇంకా రావట్లే ఎట్లా అనే భయభ్రాంతులకి తల్లిదండ్రుల్లోని పిల్లలకి భయభ్రాంతులు లోన్ చేయకూడదు. జయాపజయాలు జీవితంలో సర్వసాధారణమని పిల్లలకు మనం నేర్పించే విధంగా ఉండాలి. ప్రేమ అనురాగాల యొక్క ప్రాముఖ్యతని మనం ఎప్పుడూ కూడా పిల్లలతో మాట్లాడుతూ ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 7వదిగా మోడలింగ్ విత్ ఇంటిగ్రిటీ. తల్లిదండ్రులైనటువంటి వారు ఎప్పుడూ కూడా పిల్లల విషయంలో మాదిరికరంగా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామో అది మన జీవితాల్లో వారు చూడాలి. మనం ఏమి ప్రార్థన చేస్తున్నామో అది మన జీవితాల్లో మన పిల్లలు చూడాలి. ఎలా బుద్ధి చెప్తున్నామో వాళ్ళకి ఆ బుద్ధి మనలో మొదటిగా కనబడాలి. అంటే ఆ 2 కళ్ళు నిన్ను ఎప్పుడు గమనిస్తూనే ఉంటాయి. నీ నోట్లోంచి మాట, నువ్వు నడిచే విధానం, నీ వస్త్రధారణ, నీ ఫోన్ నెంబర్స్, నీ ఫోన్ కాల్స్, నీ సంభాషణలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ నీ పిల్లలు పరీక్షిస్తూనే ఉంటారు. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. నిన్ను మించి వాళ్ళు నేర్చుకునేది ఏమీ లేదు. నీ యొద్ద నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయి. అందుకని పిల్లల ముందు తల్లిదండ్రులు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలని సామెతలు 10వ అధ్యాయం 9వ వచనంలోను, 11వ అధ్యాయం 3వ వచనంలోను, 37వ కీర్తన 18వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటే మంచిగా ఉంటుందనేది ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. నువ్వు అనుగ్రహించిన ఈ మధురమైన మానవ జీవితంలో బాల్య దినములు, కౌమార దశలు, యవన దశలు, మధ్య వయస్సు, వృద్ధాప్యము, ఏ జీవితంలో మాకు ఏది ఏర్పాటు చేశావో అటు వాటిని విలువైన రీతిలో పెంచుటకు, పోషించుటకు, సంరక్షించుటకు, కాపాడుటకు తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా నీ కృప మాకు దయచేయండి నాయన. అలానే చిన్నారులు, పిల్లలు
వారి తల్లిదండ్రుల సంరక్షణలో, వారి జ్ఞానపు వాక్కుల్లో, వారి మంచి యోచనల్లో, దైవభక్తిలో ఒలీవ మొక్కల వలె బిడ్డల ఎదుడు కృప దయచేయండి. ఒక తండ్రిని కోల్పోయిన వారు, ఒక తల్లిని కోల్పోయిన వారు ఉండి ఇద్దరూ లేని స్థితిలో ఉన్నవారుంటే వారు రాణులు రాజుల వలె నీ సన్నిధిలో ఎదుగుతారంటున్నావు నాయన. వారు సమస్తము నువ్వై ఉండి హితబోధకుడుగా ఉండి, జ్ఞానిగా ఉండి, సంరక్షకుడిగా ఉండి నడిపిస్తానంటున్నావు. ఒక జీవిత భాగస్వామే ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకున్న వారుంటే వారికి నీవే యజమానుడు అని నువ్వు సెలవిస్తున్నావు నాయన. నీ సహాయము, నీ ప్రేమ ఎంత గొప్పది. నీ విడువని దేవుడువు, ఎడబాయిన దేవుడువు, బలపరిచే దేవుడువు, ప్రేమించే దేవుడువు. నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో నీ వాక్కుల్లో నుంచి, విశేషమైనటువంటి నీ జ్ఞానంలో నుండి కొన్ని విషయాలు మేము తెలుసుకున్నామయ్యా. మా కర్తవ్యాలు, మా బాధ్యతలు, మాకు అనుగ్రహించబడిన యోగ్యతలను జ్ఞాపకం చేసుకొని నేను ఘనపరుస్తున్నాం. నీ కృపాహస్తం మాకు తోడుగా ఉంచండి. తల్లిదండ్రులుగా మాకు ఇచ్చినటువంటి సంతానాన్ని నీ కృపలో పెంచే జ్ఞానం దయచేయండి. ఈ రోజున సంతులేని ఇల్లాలని సంతానం కలిగిన బిడ్డల తల్లిగా కూడా చేయండి. మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసు యొక్క సమాధానం మనకు తోడైండును గాక.